సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజ నరసింహ. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలను ప్రజలకు చేరువ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా లబ్ధిదారు గారు ఏం పేరు ఇది? సుశీల. ఓకే, నెక్స్ట్ ఎవరు? నువ్వు తీసుకో, ఇది యూ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ యు గివ్ యువర్ ద ట్రెండ్. ఓకే, వి ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఉప సర్పంచ్ అండి. అరే ఉన్నాడా? రామా, ఉప सरपंच अम्मा बाइक साहब जरा अगर देखो हमारे सरपंच साहब की तरफ दरखास्तु ఇవ్వలేదు. పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు. ఆ దరఖాస్తులు ఇవ్వండి. అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి. ఓ శివంపేట, చోట్కూరు మండల్, పుల్కల్ మండల్, అందోల్ ప్రాంతమే కాదు, సంగారెడ్డి జిల్లానే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాలనే సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము, ప్రాంత అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఆ దిశగా ఇందిరమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మీ అందరూ ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తులు తీసుకొని ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఇంకా ఇతర అంశాలు ఉన్నా దానిపైన కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ప్రతి దరఖాస్తు అర్హత, లబ్ధిదారులు ఇవన్నీ ప్రభుత్వము పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో, అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా కౌంటర్ల కాడికి వెళ్ళండి. ప్రత్యేకంగా మహిళలకు కౌంటర్ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశను నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈరోజు 6 గ్యారెంటీలు
ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల యొక్క ఆశయాలు, వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులు నింపండి, మీ అవసరాలను నింపండి, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టాం. 28వ తేదీ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు మీరు దరఖాస్తులు నింపి ఈ ఒక్క రోజుతో అయిపోలేదు. ఇది శివంపేట్ల